హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించిన ఒక టాపిక్ తోటి ముందుకెళ్దాం. సో ఇది నా సొంత అనుభవం అనమాట. నేను బిజినెస్ ఆపర్చునిటీ చెప్పడానికి వెళ్ళినప్పుడు నాకు ఒక ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ ప్రాస్పెక్ట్ హయ్యర్ మిడిల్ క్లాస్, ఫైనాన్షియల్గా బాగానే స్టేబుల్ అయ్యాడు, ఇన్కమ్ కూడా బాగుంది. అతని దగ్గరికి వెళ్ళాను. అతని దగ్గరికి వెళ్ళి ఆపర్చునిటీ చెప్పినప్పుడు ఆపర్చునిటీ అంతా విన్నాడు. విన్న తర్వాత నన్ను క్వశ్చన్ అడిగాడు. నాకు మనీ ఉంది, వెహికల్స్ ఉన్నాయి, కంఫర్ట్ ఉంది, అన్నీ బాగున్నాయి. ఇవన్నీ ఉండగా కూడా నేను ఎందుకని మీరు చెప్తున్న డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి? నాకు అసలు ఆ బిజినెస్ చేయాల్సిన అవసరం నాకు ఇందులో ఎక్కడ కనబడట్లేదు. సో మీరు నాకు కనుక ఆ అవసరం ఏముందో ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే నేను ఒక్కసారి ఈ బిజినెస్ గురించి ఆలోచిస్తాను అని చెప్పి అన్నాడు అనమాట. సో ఫ్రెండ్స్, మీ సర్కిల్లో కూడా మీకు ఇలాంటి వాళ్ళు తగులుతూనే ఉంటారు. ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా బాగుంటారు, ఓకే, లైఫ్లో గ్రోత్ కూడా బాగుంది. బాగున్నప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని లేదా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ నాకేంటి అవసరం అని అడుగుతారు కదా వాళ్ళు. అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి? ఆ టైంలో నేను ఏం చెప్పానంటే, ఓకే బాస్, ఫైనాన్షియల్గా బాగున్నారు, హెల్త్ కూడా బాగుంది, కానీ మీ ఫ్యామిలీ అంతా కలిసి మీరు కూర్చొని ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఒక పూటైనా భోజనం చేయగలుగుతున్నారా అని అడిగాను. రెండోది, మీ పిల్లలు ఏం చదువుతున్నారో, వాళ్ళు ఏం ఎడ్యుకేటెడ్ అవుతున్నారో, ఓకే, వాళ్ళ స్టడీలో మీరు ఇన్వాల్వ్ అయ్యి మీరు కనీసం హోంవర్క్ చేయించగలుగుతున్నారా అని అడిగాను. సో మీ ఫ్యామిలీ రిలేషన్స్లో మీ వైఫ్, మీ పిల్లలతోటి మీరు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడగలుగుతున్నారా, వాళ్ళ మీద సీరియస్ అవ్వకుండా ఉండగలుగుతున్నారా అని అడిగాను. వీటికి సంబంధించి అంటే మీరు పిల్లలతో ఎంత టైం కేటాయించాలి, ఫ్యామిలీతో ఎంత టైం కేటాయించాలి, మీ ఫ్యామిలీతో మీరు ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన చాలా బుక్స్ ఉంటాయి. సో మీకు బుక్స్ తోటి సాంగత్యం కావాలి అంటే, బుక్స్తో మీకు జర్నీ కావాలి అంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మంచి ఆపర్చునిటీ అని చెప్పాను. రెండోది, బాస్, ఇప్పుడు మీ ఆఫీస్లో చూస్తూ ఉంటాం కదా, మిడిల్ క్లాస్లో చాలామంది దగ్గర ఉండే మెంటాలిటీ మీరు ఆలోచించండి. అరే మనం రేపు పిక్నిక్ వెళ్దాం, నేను చికెన్ తెస్తా, మీరు రైస్ తీసుకురండి, నువ్వు పప్పు తీసుకురా, నువ్వు ఉప్పు తీసుకురా అని మనం మాట్లాడుకొని డివైడ్ అయిపోయి జస్ట్ ఎంటర్టైన్మెంట్ అవుతాం. ఓకే, మ్యాక్సిమం సినిమాకి వెళ్దాం, పిక్నిక్కి వెళ్దాం, పలానా కాడికి వెళ్దాం, ఇదే ఉంటుంది ఎంటర్టైన్మెంట్ మన మిడిల్ క్లాస్ మెంటాలిటీలో. సో పొద్దాక ఎంటర్టైన్మెంట్ గురించి డిస్కషన్ తప్పితే ఇన్వెస్ట్మెంట్ గురించో లేకపోతే లైఫ్ గ్రోత్ గురించో డిస్కషన్స్ ఎక్కువగా ఉండవు మిడిల్ క్లాస్ ఫ్రెండ్ సర్కిల్లో. మీరు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లోకి వస్తే ఎప్పుడు కూడా మీకు మళ్ళీ అక్కడ ఉండే ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా లైఫ్ గ్రోత్ గురించి మాట్లాడే వాళ్ళే ఉంటారు. సో డైరెక్ట్ సెల్లింగ్ మీటింగ్స్లో, డైరెక్ట్ సెల్లింగ్ ఫ్రెండ్ సర్కిల్లో మొత్తం మీకు ఎలా ఉంటారంటే డ్రీమ్స్ గురించి, డిజైర్స్ గురించి, లైఫ్ గోల్స్ గురించి, పిల్లల ఎడ్యుకేషన్ గురించి, లైఫ్ స్టైల్ గురించి ఇలా మాట్లాడే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఇలాంటి ఫ్రెండ్ సర్కిల్లో మీరు రాబోతున్నారు. ఓకే, ఇప్పుడున్న ఫ్రెండ్ సర్కిల్కి, ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్రెండ్ సర్కిల్కి మీకు ఒక క్లారిటీ వచ్చింది. అలాగే ఇప్పుడున్న మీ మైండ్ సెట్కి, ఈ బిజినెస్లోకి రావడం వల్ల వచ్చే మైండ్ సెట్కి మీకు క్లారిటీ ఇచ్చాను అని చెప్పి నేను అనుకుంటున్నాను అంటాడు. మీరు సంపాదిస్తున్నారు, ఓకే. సో ఇంకొక పాయింట్ కూడా నేను ఏమి యాడ్ చేశానంటే, మీరు సంపాదిస్తున్నారు, ఓకే. ఎగ్జాంపుల్కి కోకాపేటలో ఒక రైతుకి ఎకరం అమ్మితే ₹1,00,00,000 వచ్చాయి. ఓకే, ఇలాంటి ఒక 5 ఎకరాలు ఉంటే 5 కోట్లు వచ్చాయి. ఈ 5 కోట్లని దాదాపుగా 1.5 year 2 yearsలో మొత్తం ఖర్చు చేసేసి ఈ రోజున చాలామంది రైతులు మళ్ళీ హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ లేబర్గా పనిచేస్తున్నారు. మరి అంత అమౌంట్ వచ్చినప్పుడు సడన్గా ఎందుకు స్ట్రక్ అయిపోయాడు? సడన్గా మళ్ళీ ఎందుకు రోడ్డు మీదకి వచ్చారు 1 year 1.5 yearలో? అంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేకపోవడం, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియకపోవడం, ఏం చేయాలో అర్థం కాకపోవడం. కానీ ఇదే మీరు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉంటారు. స్టెప్ బై స్టెప్ మీ ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. సో మీ ఇన్కమ్ పెరుగుతూ 1 lakhsలలో, సంవత్సరానికి లక్షలలో వచ్చినాక కూడా ఆ అమౌంట్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని ఈ 4-5 years ఎడ్యుకేషన్లో మీ మైండ్కి చాలా అర్థమవుతుంది. సో సొసైటీ గురించి బాగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. పిల్లల ఎడ్యుకేషన్ గురించి, సేవింగ్ గురించి ప్రతిదీ కూడా ఈ ట్రైనింగ్స్లో మీకు ఒక నాలెడ్జ్ వస్తూ ఉంటుంది, ఈ బుక్స్ ద్వారా, ఈ ట్రైనింగ్స్ ద్వారా. సో ఇది ఒక ఎంత ఇన్కమ్ వచ్చినా సరే అది మిస్యూజ్ అవ్వకుండా ప్రాపర్గా ఖర్చు చేయడం ఎట్లా, ఓకే, ఏదైనా ఒక బ్యాడ్ హ్యాబిట్కి ఎడిక్ట్ అవ్వకుండా దాన్ని ప్రాపర్గా ఖర్చు చేయడం ఎట్లా, ఇన్వెస్ట్ చేయడం ఎట్లా, ప్రతిదీ కూడా మీకు డైరెక్ట్ సెల్లింగ్ బుక్స్ ద్వారా, ట్రైనింగ్స్ ద్వారా, మీ అప్లయన్స్ గైడెన్స్ ద్వారా మీకు అర్థమవుతూ ఉంటుంది. సో అందుకని ఈ ఆపర్చునిటీ ఎంచుకుంటే మీకు బెటర్ అని చెప్పాను. నేను చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని చూశాను, లక్షలు సంపాదిస్తున్నారు ఫర్ మంత్.
కానీ సేవింగ్స్కి వచ్చేవరకు, ఇన్కమ్కి వచ్చేవరకు, నెట్వర్త్కి వచ్చేవరకు జీరో ఉంటుంది. మైనస్లోనే ఉంటున్నారు. ఇంకా ఆ లోన్ అని ఈ లోన్ అని ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం వల్ల. ఇక్కడ మాత్రం నీకు అప్లైన్ గైడ్ చేస్తాడు. నీ బుక్స్ ఒక నాలెడ్జ్ ఇస్తాయి, నీ ట్రైనింగ్స్ ఒక నాలెడ్జ్ ఇస్తాయి, దీన్ని ప్రాపర్గా ఎలా ఖర్చు పెట్టుకోవాలని. సో అందుకని నీకు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అనేది చాలా గుడ్ ఆపర్చునిటీ అని చెప్పాను. బస్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. ఓకే, సో లక్షలు కట్టుకొని జాయిన్ అయ్యి మీరు లక్షలు కట్టి జాయిన్ ఇచ్చే కంపెనీలతోటి వెళ్ళారంటే చాలా ఇబ్బందులు పడిపోతారు. నన్ను అడిగితే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది జీరో ఉండాలి. ఓకే, జస్ట్ మీ షాపింగ్ హ్యాబిట్, మీరు ఇంట్లో వాడుతున్న సోపు, టూత్పేస్ట్, న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని హ్యాబిట్ మార్చుకోవడం వల్ల మీ బిజినెస్ స్టార్ట్ అవ్వాలి. ఈ ప్రొడక్ట్స్ని మీరు ఒక నలుగురికి రిఫర్ చేయడం ద్వారా మీ ఇన్కమ్ పెరగాలి. ఓకే, సో వేలు లక్షలు కట్టి బిజినెస్లో భాగంగా అవద్దు. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎలాంటి కంపెనీతో వెళ్ళాలి, మీకు ప్రాపర్ ట్రైనింగ్ ఎవరు ఇస్తారు, ఇవన్నీ డీటెయిల్స్ మీకు తెలుసుకోవాలనుకుంటే మా డిస్క్రిప్షన్లో కింద మా వాట్సాప్ లింక్ ఇస్తున్నాను. ఈ లింక్లో ఈ గ్రూప్లో లాగిన్ అవ్వండి. మా టీం మీతో అప్రోచ్ అవుతుంది, మీకు ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. గో సెల్ఫ్ మేడ్.